నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. చెప్పు, ఇక్కడ వరకు దేనికి వచ్చావు? నాకు మ్యారేజ్ అయింది మేడం. మా హస్బెండ్ గురించి కొంచెం ప్రాబ్లం అయ్యి వచ్చాము. తను తాగటం చేయటం చేస్తున్నారు. అతను తాగుతాడు మామూలుగా. అన్నోన్ నెంబర్కి వేరే వేరే అమ్మాయిల నెంబర్లు పెట్టి వేరే ఒక అమ్మాయిని ట్రాప్లో తీసుకున్నారు. డబ్బుల గురించి అది ఇది మాట్లాడారు. ఫాలో చేసి తన ఫోన్ నెంబర్ అన్నీ చెక్ చేశాను. అందరి ప్రూఫ్స్లు మొత్తం నా దగ్గర ఉన్నాయి మ్యామ్. ఒక్కదాని సింగిల్ హ్యాండెడ్ గా ఈ ప్రూఫ్స్ అన్ని సంపాదించావు? ఎవరు సపోర్ట్ లేకుండా? లేదు సార్, నేను ఒక్కదాన్ని సంపాదించానండి. ఎందుకు సంపాదించావు ఇవన్నీ? తన బిహేవియర్ బయట పెడదామని. తను ఇంకా అమ్మాయిలను కూడా ఇచ్చేస్తారు కదా. అబ్బో, బయట అమ్మాయిలు మోసం చేస్తాడేమో అని వాళ్ళని కాపాడడానికి కంకణం కట్టుకున్నావా? ఏం చేస్తూ ఉంటారు? నేను యాక్చువల్లీ రకరకాల బిజినెస్లు చేస్తూ ఉంటాను. మీ వైఫ్ తప్ప వేరే ఆడదాన్ని ఎవరు దాని వైపు మీరు? నాకు అలాంటి ఉద్దేశమే లేదు సార్. నాకు తనంటే చాలా ఇష్టము. కానీ మీ ఆవిడ ఇక్కడ ఒక భయంకరమైన విషయాన్ని మోసుకొని వచ్చింది, ఆధారాలతో పాటు, విత్ ఎవిడెన్స్తో. అవి బయట పెడితే నీ భాగవతం మొత్తం బయటపడుతుంది. కాదు సార్, నువ్వు నాకు చెప్పింది ఏంటి, ఇక్కడ వీళ్ళు అడిగేది ఏంటి నాకు అర్థం. అదేనమ్మా, ఒక 2 minutes ఆగితే ఆ ఎవిడెన్స్. మంచిగున్న లైఫ్ ని ఇక్కడ దాకా తీసుకొచ్చి మా లైఫ్ లో స్పాయిల్ చేయడానికి, కాకపోతే ఏంటిది అసలు? ఏముంది ఇక్కడ స్పాయిల్ అవడానికి? ఏముంది? అరే మేడం, జస్ట్ తాగడం అన్న ప్రతి అబ్బాయి అన్న తర్వాత తాగుతాడు మేడం. విషయం కాదు అని అన్నావు, మరి దాని వల్లనే కదా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి. ఆవిడేం చెప్పదు, మేమే చూపిస్తాం ఏంటనేది. నువ్వు ఓన్లీ తాగుడు ఒకటే కదా నీ దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్? నా దగ్గర అది ఒక్కటే ఉంది మేడం. అది రండమ్మా. ఎవరమ్మా వాళ్ళు? అదే అర్థమైతలేదు మ్యామ్. అదే అర్థం కావాలి. ఇందాక వరకు ఓ గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నావుగా, ఏ నోరు పడిపోయిందా ఇప్పుడు? నేను హెల్ప్ చేస్తాను, రూమ్కి తీసుకువెళ్ళావు, తప్పు జరిగిపోయింది ఆ రోజు. నేను ఎవరు తెలుదా? శ్రీను, ఇటు చూడు. షాక్ నెంబర్ 3. శ్రీను, నేను ఎవరో తెలీదా? పబ్కి వెళ్తే అక్కడ మా ఫ్రెండ్స్ ఫ్రాంక్ చేద్దామని చెప్పేసి దాంట్లో వోడ్కా కలిపేసి నాకు ఇచ్చారు. నువ్వు ఫెయింట్ అయిపోయావా? సో నేను తాగేశాను మేడం. మళ్ళీ అతను బండి మీద వెళ్ళిపోయావు. బండి రెడీగా ఉంచుకొని ఉంటాడు. ఇతను ఏంటమ్మా ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. బ్యాంకులో ఉంటాడు, గుడిలో ఉంటాడు, పబ్లో ఉంటాడు. ఎవరు వాంచ్ చేసుకుంటారని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎవరు పేపర్ల మీద సంతకం పెట్టాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆవిడకి జీవితాంతం తోడుగా ఉంటానన్నావంటగా. ఏమ్మా, నీకు 20 లక్షల పంచాయతీ ఉంది, అసలు తీసుకోలేదని అంటున్నాడు. పెళ్లి చేసుకుంటానని అనట్లేదా? 20 లక్షలు తీసుకోలేదా? పాప సంగతి ఏంటి? పాప సంగతి ఏంటి? 20 లక్షలు